పోలీస్ డిపార్ట్మెంటా? అది కూడా ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, ఆర్టీఓ ఉంది, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది, విద్యుత్ శాఖ ఉంది, న్యాయ వ్యవస్థ ఉంది. అన్నీ ఉన్నాయి. అన్ని శాఖలు ఉంటాయి. ఎందుకంటే అవినీతి ఉంటేనే వాళ్ళు అవన్నీ నడుస్తున్నాయి కాబట్టి. సో టాప్ 10 వచ్చేసి బ్యాంకింగ్ అనమాట. బ్యాంకింగ్ సేవలు టాప్ 10లో 10వ స్థానంలో బ్యాంకింగ్ ఉందన్నమాట. జస్టిస్. సో 10వ స్థానంలో ర్యాంకింగ్ గెలుచుకున్నది బ్యాంకింగ్ సర్వీస్ అనేది. ఈ బ్యాంకింగ్ కరప్షన్కి ఎంత పర్సెంటేజ్ అనేది కూడా చెప్తా వినండి. 2018లో గణాంకాల ప్రకారం మాత్రం మనం మాట్లాడుతున్నాం. ఇది కూడా ఒక వన్ ఆఫ్ సీనియర్ లాయరు చేసినటువంటి పోస్టును ఆధారంగా నేను చెప్తున్నా. అంటే సిఎంఎస్ ఇండియన్ కరప్షన్ స్టడీ 2018 ఆధారంగా మోస్ట్ కరప్టెడ్ డిపార్ట్మెంట్స్ ఇన్ ఇండియా ఆ సైట్లో ఇచ్చినటువంటి గణాంకాల ప్రకారమే మనం మాట్లాడుతున్నాము. మనం సొంతంగా చెప్పట్లేదు, లేకపోతే కల్పించి చెప్పట్లేదు. సో మనం ధైర్యంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కరప్షన్లో నెంబర్ 1 స్థానంలో ఉంది మన ఇండియా. ఓకే, అందులో టాప్ 10లో వచ్చేసి బ్యాంకింగ్ సేవలు. ఈ బ్యాంకింగ్ సేవలలో ఎంత పర్సెంటేజ్ అంటే 1% అంట. 1% కన్నా తక్కువ అని ఈ ఇండియన్ కరప్షన్ స్టడీ వాళ్ళు 1% కంటే తక్కువ అని అంటున్నారు బ్యాంకింగ్ సేవలలో. మరి అది నమ్మచ్చో లేదో బ్యాంకులలో జాబులు చేసేవాళ్ళు కావచ్చు, బ్యాంకులు లోన్లు తీసుకునే వాళ్ళు కావచ్చు, అదే గవర్నమెంట్ బ్యాంక్స్, మళ్ళీ ప్రైవేట్ కాదు, వాటిలలో ఎంతవరకు నిజాలు అనేది మీకే తెలియాలి. సో టాప్ 9లో ఉండేది మాత్రము వాటర్ సప్లై, అంటే నీటి సరఫరా శాఖ అనమాట. అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వస్తుంది, చాలా వస్తాయి ఇంకా దాని కింద అన్నీ. హాయ్ అల్లరిప్రియ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. సో ఇది వచ్చేసి పర్సెంటేజ్ వచ్చేసి 6% అనమాట. నీటి సరఫరా శాఖలో అవినీతిగా వ్యవహరిస్తున్నటువంటి పర్సెంటేజ్ శాతము 6%. సో 6% అంటే కొంచెం తక్కువే అనుకుంటారేమో. ఇది 2018 అంటే దగ్గర 8 సంవత్సరాలు అవుతుంది. అంటే 8 సంవత్సరానికి 1% వేసినా పెరిగి ఉండొచ్చు. అప్పుడు 6 అంటే ఇప్పుడు 8 వేస్తే 16% పోయి ఉండొచ్చు. ఇయర్లీ 1% వేసుకున్న పోయినా చాలా పెరిగి ఉండొచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. ఇది మీకు తెలిసే ఉంటుంది, ఎడ్యుకేషనే. కాకపోతే దీని పర్సెంటేజ్ కూడా చాలా తక్కువ చూపిస్తున్నారు. మరి అప్పుడు ఆ లెక్కల ప్రకారం అయితే 6% చూపుతున్నారు అది కూడా. సో 6% అంటే తక్కువ అని అనుకోవచ్చు. విద్యాశాఖలో 6% అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయమే. లెక్కలు తప్పు కరెక్ట్ మరి మాకు కూడా అయితే తెలియదు. వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారమే మనం మాట్లాడుతున్నాము. ఓకే, నెంబర్ 7 వచ్చేసి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్. రేషన్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ అంటే రేషన్ షాపుల్స్ అన్నమాట. రేషన్ షాపులలో అవినీతి అనేది ఎంత పర్సెంటేజ్ అంటే 7% ఉందన్నమాట. 7% అంటే రేషన్ షాపులలో 7% ఉందబ్బా, చాలా ఉంటుంది అది. మేబీ నాకు తెలిసి పల్లెటూర్లలో ఎక్కువ మంది రేషన్ షాప్స్కి వెళ్ళి రేషన్ తీసుకుంటారు కాబట్టి వాళ్ళ యొక్క రేషన్స్ ఎక్కువ అవినీతి జరుగుతుందనేది 7% ఇచ్చింది. టాప్ 6లో మాత్రం ఉండేది విద్యుత్ శాఖ, కరెంట్ ఆఫీస్ వాళ్ళు. దీని యొక్క పర్సెంటేజ్ వచ్చేసి 8% ఉంది. సో ఈ 8% అది నిజమా కాదా అనేది ఇండియన్ కరప్షన్ స్టడీ 2018 ఆధారంగా మనం తెలుసుకోవాలంటే, వేరే ఆప్షన్ ఏం లేదు. ఓకే, సో చాలామంది కామెంట్స్ పైకి వెళ్ళిపోయినట్టున్నాయి. రిమైనింగ్ టాప్ 5 ఉన్నాయి కదా, రిమైనింగ్ టాప్ 5 వచ్చేసి ముందు తెలుసుకుందాం. సో హారిజంటల్ లైవ్ చాలామందికి అర్థం కావట్లేదు కాబట్టి నా లైవ్ని